ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీ పాదాలు కొందనలుగా, మీ మాటలు మాకు క్షేమాధారం ప్రభువా, మాకు నెమ్మది నాయన. మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి, ఐక్యతను బట్టి, ఆసక్తిని బట్టి మీకు స్తోత్రం. నీ ప్రజలు మీ యొద్దకు చేరినప్పుడు 3 రోజులు కూడా ఆకలి లేదు, దప్పిక లేదు, వేరే ఊసు లేదు. ఎంతో మీ మాటల చేత వారు మేలు పొందారు. మీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరిచారు. అనేక విషయాలు వారితో ముచ్చటించిన మహోన్నతుడా, ఈ రాత్రి మీరే మాతో వాక్యరూపిగా ఉన్నటువంటి తండ్రి మాట్లాడండి. మీ వాక్యం కొరకై ఆశతో మీ పిల్లలందరితో యేసుక్రీస్తు నామములో సహవాసం చేయాలని ఈ స్థలానికి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని బలపరచయ్యా దేవా. మీరే తగిన జ్ఞానం ఇచ్చి, మీ శక్తినిచ్చి, మీ వాక్కునిచ్చి హెల్ప్ని వాడుకోనండి, జ్ఞాపకం చేసుకోనండి. ఈ స్థలాల్లో ఉన్న చిన్న బిడ్డలు, పెద్దలు, యవనులు అందరూ కూడా నీ మాటల చేత మేలు పొందడానికి, ఆకర్షించబడడానికి సహాయం చేయండి. నిజమే, మీరు మాట్లాడితే మా జీవితాలు సరవుతాయి. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుందయ్యా. దేవా, మీ మాటల చేత మమ్మలను ధైర్యపరచండి. ఇంతవరకు చేసిన ప్రార్థనలు విన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. బాప్తీసం తీసుకుంటున్న బిడ్డలు కొన్ని విషయాలు వారి అనుభవంలో నుండి వారు ఏమై ఉన్నారో మాతో పంచుకున్నారు. ఇంకా సమయాన్ని వారు మీతో గడిపి విలువైనటువంటి జీవితాన్ని కలిగి మీ మనసు నెరిగి మీ రాక కొరకు ఆశపడేవారుగా, సిద్ధపడేవారుగా, అనేకులు సిద్ధపరిచేవారుగా, జీవితాన్ని వృధాగా పాడు చేయకుండా సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఘనత, మహిమ మీరు పొందమని, చేరిన మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో నినివే పట్టణాన్ని గురించి ఇక్కడ రాశాడు. నినివే పట్టణం పొందినటువంటి మారు మనసు, నినివే పట్టణం రాబోయేటువంటి విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఎంత వాళ్ళకి ఏమిచ్చాడు? ఆధిక్యత, అధికారం, ధైర్యం. ఎందుకని? యోనా మాట వాళ్ళు విన్నారు. ఏమిన్నారు? ఓ నినివే పట్టణస్తులారా, మీ మీదకు దుర్గతి వస్తుంది, భయంకరమైనటువంటి దుర్గతి వస్తుంది, మీరందరూ కూడా నాశనం కాబోతున్నారు. కాబట్టి మీరందరూ నా మాట విని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే ఎవ్వరు ధిక్కరించినటువంటి దాఖలాలు ఏమీ లేవు. రాజు సహితం సింహాసనం విడిచి ఏం కట్టుకున్నాడు? గోని పట్టు కట్టుకున్నాడు. ఇంకా రాజు కూడా ప్రోత్సహించాడు. యోనా గారు ఒక్కరోజు ప్రయాణం చేశాడు, ఇంకా 2 రోజులు మిగిల్చేశాడు. అది 3 దినాల ప్రయాణం, అంత దూరం అంట. దేవుని మహాకృపను బట్టి వాళ్ళందరూ కూడా విని విధేయత చూపి వాళ్ళు కూడా గోని పట్టు కట్టుకుని ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు. వారి దేశం మీదకి వచ్చినటువంటి ఉగ్రత, దేశాల మీదకైనా, కుటుంబాల మీదకైనా, వ్యక్తుల మీదకైనా ఉగ్రత ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు దేవునికి విరోధంగా నడుచుకుంటే, దేవునికి విరోధంగా ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది.
దేవుని ఉగ్రత పోవాలంటే ఎక్కడికి వెళ్ళినా పోదది. దేవుని దగ్గరకు వస్తేనే, రాదగిన విధంగా ఖచ్చితంగా ప్రభు దగ్గరకు వస్తేనే మన మీద ఉన్న ఉగ్రత అంతా కూడా పోతుంది. నినివే పట్టణము వారు, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ దినమున నినివే వారు ఈ తరము వారి మీద ఏం చేస్తారంట? నేరస్థాపన, నేరం. ఒకప్పుడు ఈ నినివే పట్టణం నామరూపాలు లేకుండా ప్రజలు చనిపోవలసిన, నాశనమైపోవలసినటువంటి వీరు బ్రతికిన తర్వాత, అంటే మారు మనసు పొంది, అంటే నినివే పట్టణ ప్రజలు యోనా మాట విని దేవుని కనికరం, మారు మనసు పొందారు, క్షేమంగా ఉన్నారు కనుక ఈ తరము వారి మీద ఏం చేస్తారంటే వాళ్ళు నేరం. మేము దేవుని మాట విన్నాం, దేవుని మాటకు విధేయత చూపాం, మేము నాశనం నుండి తప్పించబడ్డాం. రక్షణ పొందని, మారు మనసు పొందని, శిక్షలో ఉన్నటువంటి తరము వారి మీద నేరస్థాపన బహుశా వారు చేస్తారు. నినివే పట్టణం వాళ్ళు ఎంత ఆధిక్యతను వారు పొందుకున్నారో చూడండి. మారు మనసు పొందడానికి దేవుడు పిలిచాడంట. మారు మనసు పొందండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసుకు తగినటువంటి ఫలములు మనము ఫలించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం. ఒక్క వ్యక్తి మారు మనసు పొందితేనంటండి పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. దేవునికి సంతోషం కలిగించేది ఏది అంటే అంతే, మారు మనసే. 99 మంది ఎవరంట? నీతిమంతులు. వాళ్ళు మందిరానికి వస్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఏమిస్తారు? అన్ని కార్యక్రమాల్లో అన్ని ఊతాలు ఇస్తారు అండి. కానీ ఏముండదు? మారు మనసు ఉండదంట. మారు మనసు లేకపోతే దేవుడు ఏం చేయడు? సంతోషించడంట. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఆలోచించండి. దేవునికి నిన్ను బట్టి సంతోషం కలుగుతుందా? బాధపడుతున్నాడా? సమూయేలు గ్రంథంలో మీకు గత 2 రోజుల క్రితం కూడా జ్ఞాపకం చేశాను. సమూయేలు గ్రంథంలో సౌలు చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఏం చేయలేదు? సంతోషించలేదు. సౌలు అనుకున్నాడు దేవునికి బలులర్పిస్తే సంతోషిస్తాడు అనుకున్నాడు. సమూయేలు అన్నాడు బలులర్పించుట కంటే మాట వినుట, దేవుని మాట వినుట శ్రేష్టం. దేవునికి సంతోషం బలులర్పించడం కాదు, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవునికి సంతోషం. అపోస్తులు 3:20 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును, పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడుట నిమిత్తమును మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందాలంట. చక్కటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు.
మన కొరకు నియమింపబడినటువంటి ఎవరండి? యేసుక్రీస్తు వారు. మీ కొరకు నియమింపబడిన యేసుక్రీస్తును ఆయన తండ్రి అయినటువంటి దేవుడు పంపాడు. పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును యేసుక్రీస్తు వారు రావటం వలన ఏం జరిగింది? మన నిమిత్తం యేసుక్రీస్తు వారు రావడం వలన మన పాపములు తుడిచివేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని కార్చడం వలన మన పాపములు తుడిచివేయబడ్డాయి. యేసుక్రీస్తు వారు రావడం వలన మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన పాపములన్నీ కూడా ఏమైనాయి? తుడిచివేయబడినాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన రాక, యేసుక్రీస్తు వారిని తండ్రి పంపించడం దేనికి అంటే మన పాపములు తుడిచివేయబడ్డానికి, కడుక్కోవడానికి. ఆయన రావడం వలన మనకెంత మేలు కలిగిందో. రోత, చెత్త మన ఇంటిని శుభ్రం చేసినట్లుగా తుడుచుకుంటే మన పాపములు కూడా ఏమైనాయి అంట? తుడిచివేయబడ్డాయి. తుడిచివేయబడినట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొందితే దానికి ఒకటే గుర్తు, తుడిచివేయబడ్డాయి. నువ్వు క్లీన్ అయిపోయావు. ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఏం చేశాం? మారు మనసు పొంది వాటి నుండి విడుదల పొందాం. మరలా మనం పాపంలోకి వెళ్తున్నామంటే మళ్ళా ఎట్లా కుదురుతుంది? మరలా మనం పాపానికి దాసులం కాకూడదు. రెండవసారి బాప్తిసం కొరకు ఉంటే బాగుండు అనేటువంటి అవకాశాలు మనం కలిగించుకోకూడదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు నొంది తిరుగుడి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. యేసుక్రీస్తు వారు ఎక్కువ ఎవరితో సహవాసం చేసాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? పాపులతో. ఆయన పాపులతో సహవాసం చేసినప్పుడు, తిరిగినప్పుడంట, ఆయన సర్కిల్ అంతా వాళ్ళతో ఉన్నప్పుడంట చాలామంది ఏమనుకున్నారంటే ఈయన సుంకర్లతోనూ పాపులతోనూ ఏం చేస్తున్నాడు? ఈయన ఉంటున్నాడు. నేను పరిశుద్ధుడిని అంటున్నాడు. ఈయన పరిశుద్ధుడైతే ఎవరితో ఉండాలి? మనతో ఉండాలి అని యేసుక్రీస్తు వారు బ్రతికిన సమయాల్లో, ఆయన సంచరించినటువంటి సమయాలు, సువార్త చెప్పినటువంటి సమయాల్లో కొన్ని గృహాలకు వెళ్ళాడు ఆయన. కొంతమంది వ్యక్తిగతంగా ఆయన కలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఎవరో ఇంటికి వెళ్ళినా వాళ్ళు పాపుల ఇంటికి వెళ్ళాడు ఆయన. కానీ పాపుల ఇంటికి వెళ్ళాడు కానీ పాపులతో కలుసుకున్నాడు కానీ లోకంలో ఉంటున్నాం. నీటిలో దోణి ఉంటుంది కానీ, నీటిపైన దోణి ఉంటుంది కానీ దోణిలో నీళ్లుంటే మునిగిపోతామే కాదు, ప్రమాదం. దాంట్లో మనం ఉంటే ఏమవుతుంది అంటే లోకం మనలోనికి వచ్చేసింది అనుకోండి, ఏమండి, ప్రమాదం. ఏంటి ఆ ప్రమాదం? మేము ఎప్పుడో మునిగి తేలుతున్నాం. ఏం ప్రమాదమా కదా? ప్రమాదం. మునిగి తేలడం బాగా అలవాటు అయిపోయింది. ఆ అనుభవం మంచిది. లోకంలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దేవుణ్ణి చేరుకోలేనటువంటి ఆ పరిస్థితి దాపరిస్తుంది. లోకంలో ఉన్నా మనం ఎలా ఉండాలి? అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 40వ వచనం అనుకుంటా, మీరు అది వేరే మీ కార్యాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి.
వాళ్ళలో కలిసినట్టుగా ఉండకూడదు, వేరై ఉండాలి. మీ మాట వేరుగా ఉండాలి, మీ ఆలోచనలు వేరుగా ఉండాలి, మీ తిండి వేరుగా ఉండాలి, మీ క్రియలు, మీ సహవాసం కూడా వేరుగా ఉండాలి. మీరు చూచేవి వేరుగా ఉండాలి, మీరు వినేవి కూడా వేరుగా ఉండాలి. వేరై లోకములో వేరై ఏం చేయాలంట? రక్షణ పొందాలి. వేరై రక్షణ పొందాలి. 38వ వచనాన్ని, మీరు మారు మనసు పొంది పొందండి. ఇది క్రమం. ఈ క్రమంలో మనం ఉండి బాప్తిసం తీసుకుంటేనంట దేవుడు ఏమిస్తాడంట? ఖచ్చితంగా. ఆ క్రమములో గనుక వారు ఉండగలిగితే, మనం కూడా ఉండగలిగితే, ఆ వరాన్ని మనం ఏం చేస్తాం? పొందుతాం. ఆ వరం లేకుండా మనం ఏమి బాప్తిస్మం వలన ప్రయోజనం లేదు. పూర్తి మారు మనస్సు పొందారు అనే విషయం మనకు వారి ప్రవర్తన, వారి సాక్ష్యం, వారి తెగింపు మనకు కనబడుతుంది. వారి నిలబడే విధానం కూడా కనబడుతుంది. ఏమంటారు? చాలా మర్యాదగా, చక్కగా, భయంతో, ఇది దేవుని సన్నిధి. మార్పు చెందినోడికి చెప్పక్కర్లేదండి. ఏమంటే ఇది దేవుని సన్నిధి, దేవుని ప్రజలు. నీవు ఏ పోజు పెట్టి నిలబడుతున్నావో తర్వాత నిన్ను చూసిన వాళ్ళు కూడా ఇలా నిలబడాలి కాసం. ఇర్మియాతో ప్రభు అన్నాడు, నరపుత్రుడా నీవు తిన్నగా నిలబడు చాలు, ఏమి ఎక్స్ట్రాలు వద్దు. జేబులో చెయ్య, ఒంటికాల మీద కాదు, తిన్నగా నిలబడు చాలు. ఏం చేస్తానన్నాడు? అంతే, మాట్లాడతానన్నాడు. దేవునికి లోబడాలండి, తిన్నగా నిలబడాలి. నేను అది ఇది అన్నట్టు మనం నిలబడితే పోయింది నీ సాక్ష్యం. తిన్నగా నిలబడాలి. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం కలిగిన వారికి వైద్యుడు కావాలి. కాబట్టి నేను పాపులనే పిలవచ్చాను. ఎవరిని పిలవలేదు? నీతిమంతులను పిలవడానికి రాలేదంట. నీతిమంతులు ఎవరో మనకు తెలుసు. నీతిమంతులు అక్కర్లేదంట ఆయనకి. మేమే తప్పిదం చేయలేదు, మేమే లోపం మాలో లేదు అన్నటువంటి వాళ్ళు అక్కర్లేదంట. నేను పాపిని అన్నటువంటి వాళ్ళే ప్రభుకి కావాలి. వారిని ఆయన పిలిచాడు. 9:35 నెహెమ్యా. అద్భుతమైనటువంటి మాట. నెహెమ్యా గారు దేవుని సన్నిధిలో నిలబడి మర్యాదగా ప్రార్థన చేస్తున్నాడు. వారి పితరులను గురించినటువంటి విషయాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మా పితరులతో ప్రమాణం చేశావు, మా పితరులకు వాగ్దాన భూమినిచ్చావు. ఇచ్చినటువంటి ఆ భూమిలో వారు ఆ ఫలాలు అనుభవించి కూడా, రుచి చూచి కూడా, బ్రతికి కూడా ఏం చేయలేదంట? అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. బాబా, దేవుడిచ్చినటువంటి ఏమంటే ఈవులను, దేవుడిచ్చినటువంటి మంచి ప్రాంతాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి ఫలాలను బట్టి, పంటను బట్టి ఏం చేయాలి? మనం ప్రభుని మరింత సేవించాలి. ఏమండి, పితరులు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? అసలు మార్గంలో మామూలు నలుపుడు కాదు వీళ్ళకి. పితరులకు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు మామూలు నలుపుడు వాళ్ళని. అయినా వీళ్ళకేమి లేదంటే ఏమండి, మార్పు లేదు, కృతజ్ఞత లేదు. చూడండి ఆ మాట, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచక మరిచిపోయి నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు
నిన్ను సేవింపకపోయిరి. ఫలవంతమైనటువంటి భూములను, వారి రాజ్య పాలనలో వారి ఎడలను చూపిన గొప్ప ఉపకారాలను జ్ఞాపకం లేకుండా, కృతజ్ఞత లేకుండా నిన్ను సేవించలేదు అని చెప్తూ ఏమంటాడు? తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. మారు మనసు పొందలేదంట. ఈ రాత్రి ఆలోచించండి, నీ మారు మనసు ఎలా ఉంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులను, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి స్థితిని, ఎవరికి లేనటువంటి ఈవులను, సంతోషాన్ని ప్రభు నాకు ఇచ్చాడని సంతోషపడుతున్నా, మంచిది. అంతటితో సరిపెట్టుకోవడం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి ఏం చేయాలంట? మనము దేవునికి కృతజ్ఞత కలిగి మారు మనసు పొంది దేవునికి విధేయులమై భయపడుతూ దేవుని తలంచుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను సేవించేవారమై ఉండాలి. ఆయనను గౌరవించేవారమై ఉండాలి. మారు మనసు అంటే దేవుని కార్యాలు మరిచిపోకుండా ఉండడం. మారు మనసు అంటే దేవుణ్ణి ఎప్పుడు ఒకేలాగా సేవించడం. కష్టం వచ్చినా, చెప్పండి, ఏమొచ్చినా, మనము ఐశ్వర్యవంతులమైన మేలు కలిగిన ఏం చేయాలి? ఆయన్ని సేవించాలి. అందుకే యోబు గారు తన భార్యతో ఎందుకు అలా నీవు భక్తి కలిగి ఉంటావు అంటే ఆమెతో అన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చినప్పుడే కాదు, అన్నీ బాగున్నప్పుడే కాదు సేవించడం, మేలులు అనుభవించినప్పుడే కాదు, నష్టం, రోగాలు, ఇలాంటి పరిస్థితులు, ఈ కీడులు అనుభవించినప్పుడు కూడా ఏం చేయాలి? మనం ఆయన సేవించాలి అని తన భార్యతో ఆయన జ్ఞాపకం చేసిన విషయాలు ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆలోచించండి. కష్టాలు ఎవరికి వస్తాయి? మరలా చెప్తున్నాను, మనుషులకే. అయితే ఇక్కడ కష్టాలు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి హింసలు, మార్పు చెంది మారు మనసు పొంది దేవునికి లోబడాలి, ఆయనకు విధేయులం అవ్వాలి, ఆయనకు వ్యతిరేకించకూడదు అనుకుని బ్రతికే వారికి ఏమొస్తాయి? వస్తాయి. దానియేలు గారు కూడా తన జీవితంలో అధికారులకు లోబడి దేవునికి భయపడి భక్తి చేస్తే ఏమొచ్చినాయి? సద్భక్తి. ఆయన జీవితంలో ఎంతమంది ఎన్ని టెస్టులు పెట్టినా ఏమి ఎక్కడ లోపం అనేది కనబడలేదు. మారు మనసు పొందినోళ్ళు అంటే అలా ఉంటారు. మారు మనసు పొందినోళ్ళు వారి పైన అధికారులకైనా వారి కింద అధికారులకైనా న్యాయం చేస్తారు, యథార్థంగా నడుచుకుంటారు. మారు మనసు పొందినోళ్ళు లెక్కల్లో తేడా రావు. మారు మనసు పొందినోళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా తేడా రాదు. దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిదంట? ఇట్టి శాసనం. ఎట్టి శాసనం? రాజుగారికి మాత్రమే నెల రోజులు ఏం చేయాలి? ఆయనే ఇక దేవుడు, ఇంకే వేరే దేవుడు లేడు. ఏ మనిషికి కానీ ఏ దైవానికి కానీ మొక్కకూడదు. రాజుకు మాత్రమే, లేక రాజు నిలువబెట్టిన ప్రతిమకు మాత్రమే మొక్కాలని చెప్పాడు. ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈయన అలవాటు ఏంటంటే రోజుకి 3 సార్లు మోకాళ్ళ నుంచి యెరూషలేము తీసున్నాయని తెలిసిన ద్వారాలు ఏం చేశాడు? ఎవరికి భయపడకుండా ప్రార్థన చేశాడు. దాని విషయంలోనే తప్ప దొరికింది. ఎక్కడ అణువణువు ఆయన్ని ప్రశ్నించారు, చూచారు, పరీక్షించారు, ఎక్కడ దొరకలేదంట. వాటిలోనే మారు మనసు పొందినటువంటి వ్యక్తి మరలా లోకంలో కలిసిపోవడం, నేను తీసుకున్న నిర్ణయాలు మారు వాళ్ళకి. నెహెమ్యా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి బాధలను బట్టి ఏమంటాడంటే 36వ వచనంలో, చిత్తగించము, నేడు మేము దాస్యములో ఉన్నాం, ఆ ఫలాన్ని మేము దాని సమృద్ధిని
ఆ భూమి యొక్క ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాం. ఏమండి, మనం చేసిన పాపం మన పిల్లల మీద ఏం చేస్తంట? ఏలుబడి చేస్తాం. మన పితరులు చేసిన పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి చేయకుండా ఏం చేయాలంటే పెద్దోళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడాలి. బలుల చేత ఏం లేదు, పాపాలకి విమోచన లేదు, కడగబడలేరు. కేవలం క్రీస్తు రక్తం చేతనే. ఏ తీర్థయాత్రల చేత మనకు విమోచన క్షమాపణ ఉండదు. క్రీస్తు రక్తము చేతనే మనకు క్షమాపణ ఉంటుంది. ప్రభువా, నా దోషం, నా పాపం, నా అతిక్రమాలను బట్టి నా పిల్లల మీదకి వెళ్లకుండా నన్ను కడుగునాయన, నన్ను మీ రక్తంతో కడుగునాయన. అపోస్తుల కార్యం మనం చదువుకున్నాం కదా. ఆయన పంపునట్లును మీ పాపములు, మీ దోషములు పోవునట్లు మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి అని ప్రభు చెప్పారు. మనం ప్రభు వైపు తిరిగితే మన దోషములు మనం కడుక్కుంటే క్రీస్తు రక్తంలో మన పిల్లల మీదకు అవి వెళ్ళవు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. క్రీస్తులో ఖచ్చితంగా కడగబడి మనం క్షమించబడితే మన దోషాలు మన పిల్లల మీదకి వెళ్ళవు. అవి భయంకరమైన శాపం. మన పిల్లలకు చాలా నష్టాన్ని తెస్తూ ఉంటాయి, మనశ్శాంతి లేకుండా తెస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. ఈయన అంటాడు, నీవు వాగ్దానము చేసినటువంటి సమృద్ధిగా మేము అనుభవించవలసినటువంటి మా పితరులకు దయచేసిన భూముల యందు మేము స్వతంత్రులుగా. మనం ఎలా ఉన్నాం? మీరు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఎలా ఉన్నారు? మీ గ్రామంలో ఎలా ఉన్నారు? మీ సంఘములు ఎలా ఉన్నారు? మీరు స్వతంత్రులుగా ఉన్నారా, దాసులుగా ఉన్నారా? ఆలోచించండి. మీరు దాసులుగా ఉన్నట్లయితే ఇంకా చెప్పండి, ఏం ఏలుబడి చేస్తుంది? ఏలుబడి ఊరికే చేయదు పాపం. దానికి ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? అది గమనించండి. దేవుని కాడి కిందకు రండి, దేవుని కాడి కిందకు రండి. అందరి మీద వేలుబడి అది చేస్తుంది. చాలామంది వారి అతిక్రమములు కడుక్కున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. దానికి కొంతమంది మీద కడుక్కున్న వారి మీద ఏలుబడి లేదు. ఇంకా కొంతమంది దానికి అవకాశం ఇస్తున్నారు, దాసులుగానే ఉంటున్నారు. ఇంకా కుటుంబాల్లో అటువంటి అవకాశాలు దానికి ఇస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాల్లో దానికి అవకాశం ఇస్తున్నందు చేతనే అది ఏలుబడి చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మేము మాకిచ్చినటువంటి భూములలో ఏమండి మేమేం చేస్తున్నాం? మేము దాసులముగా ఉన్నాం. దయచేసి మమ్మలను కనికరించని చక్కటి ప్రార్థన నెహెమ్యా గారు చిత్తగించుము అంటూ 37వ వచనం కూడా, మా పాపములను బట్టి నీవు మా మీద అది అతి విస్తారముగా. రాజులకి ఏం చేస్తున్నారంట? రాజులకి ఏం చేస్తున్నారంట? భూమి స్వతంత్రులకు ఇవ్వట్లేదంట. 37వ వచనం, మా పాపములను బట్టి నీవు రాజులకు, చూడండి, మా మీద నియమించిన రాజులకు అతి విస్తారమైన ఫలాలు ఏం చేస్తున్నావు? ఇస్తున్నావు. మాకివ్వట్లేదు. నీకివ్వాలనే దేవుడు దానికి ఆజ్ఞాపించాడు. చూడండి, ఆదాము అవ్వలు తప్పు చేసి బయటికి పంపించే ముందు వాళ్ళని ఈ విధంగా దీవించి పంపించాడు. అవ్వమ్మతో అన్నాడు, నీవు వేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు. ఆదాముతో అన్నాడు, అదంతా కూడా గచ్చ పొదలతో నిండిపోయింది. అది గచ్చ పొదలు, భూమి అంతా కూడా నువ్వు సేద్యం చేసుకునేది గచ్చ పొదలతో నిండిపోయింది. దాన్ని నీవు ఏం చేస్తావు? చెమటూడ్చి కష్టపడి సేద్యం చేస్తావు.
ఆదాము అవ్వలు చేసినటువంటి వాటిని బట్టి వాళ్ళకి లేనటువంటి కష్టాన్ని దేవుడు ఏం చేశాడు? భూమిని శపించాడు. అప్పటి వరకు భూమి మనం ఆలోచన చేస్తే ఏదేను తోట వలె, ఏమంటే మంచి ఫలవంతమైన మంచి వృక్షాలతో ఫలాలతో ఉండేది. కానీ ఆదాము చేసిన పొరపాటును బట్టి ఏమైంది? ఏమంటారు? మనం చేసిన పాపాన్ని బట్టే మనం తీసుకున్న భూములు కూడా అనడానికి ఇది రుజువు. కనుక నీవు ఇప్పుడే ఏం చేయాలి? అది అలాంటి ప్రార్థన నీకుంటే, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉంటే, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ఆ విషయం ఉంటే, నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మారు మనసు. మారు మనసు మనం కలిగి జీవిస్తే ఇంటిలోనూ, గ్రామంలోనూ, సంఘంలోనూ, పొలాల్లోనూ, ఎక్కడైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోసేపు ఏమండి ఎక్కడ? పొరుగు దేశంలో. యోసేపు తన చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వారిని ఆపలేరు, ఏ గుంటలో పెట్టి కూడా చంపలేరు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల, దేవుని వాగ్దానం, దేవుని చిత్తం వారి పట్ల నెరవేరాలి. ఎవ్వరూ ఆపలేరు. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ఎక్కడ తోడై ఉన్నాడు? అన్నలు గుంటలో తోసివేసినప్పుడు తోడై ఉన్నాడు. అమ్మి వేయబడినప్పుడు తోడై ఉన్నాడు. పోతిఫరులో ఇంటిలో ఉన్నప్పుడు కూడా తోడై ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా తోడై ఉన్నాడు. ఆయన దేవుడు మరలా తీసుకుని వచ్చి ఒక మంచి కళ, ఒక మంచి దర్శనం, ప్రపంచానికి రాబోతున్న తెగులు. మారు మనసు అంటే గోతులో పడేసిన, చెరసాలలో ఉన్న అది మారదు. మారు మనసు. మారు మనసు అంటే అందగాడు ఎదురుగా ఉన్నా, అందగత్తి ఎదురుగా ఉన్నా మారు మనసు మారదు. అది నిజమైన మారు మనసు. ఏమంటారు? మారు మనసు అంటే డబ్బులు సంచి ఎదురుగా ఉన్నా, డబ్బులు సంచి లేకపోయినా మారదు మారు మనసు. ఉట్టుట్టే మారు మనసు అయితే ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతమందికి మారు మనసు? ఏమండి బూతులు మానేశారా? ఏమండి మీకు ఇష్టమైన టీవీలో వచ్చే కార్యక్రమం మానేశారా? ఇది ఎత్తకుండా మాత్రం మానరండి. అందరు ప్రసంగి ఇదే ఎత్తుతారా? ఇది మనుషుల్లో ఎక్కువ. ఎందుకంటే మనకి ఊసిపోక, ఏం ఊసిపోక, అది టైం గడవదంట. దేవునికి స్తోత్రం. ఏంటి అదే నీకు తెలుసు, ఇది తెలుసా? ఏం చేస్తున్నావు మరి? ఆ టీవీలు, ఆ రోగం, అదంతా చెడంతా మానాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం చదివితే ఏమొస్తుంది? అది నోట్లో ఏం అక్కర్లేదు, కళ్ళు పొడుచుకో అక్కర్లేదు. ఏం చేయాలి? అలాంటిది ఉన్నప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలిగా. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. మారు మనసు. దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో అంటాడు, మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇచ్చా, కానీ అది మారు మనసు పొందకుండా ఏం చేస్తుంది? నెహెమ్యా గ్రంథంలో ఉన్నట్లుగా అనుభవిస్తూ కూడా మంచి ఫలాలను, మంచి దేశాన్ని, వెరీ గుడ్, అంత భయంకరంగా ఉన్నప్పటికీ జారత్వం నుండి విడుదల పొందుతేదేమో అని. ఏంటంట జారత్వం అంటే? మీరు ఎవరైనా చెప్తారా ఖచ్చితంగా? నీవు యేసు క్రీస్తు వారితో ప్రమాణం చేసావని ఆలోచన, జ్ఞానం నీకుందా? నేను బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేశాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? మరిచిపోవడం,
దేవుణ్ణి కాకుండా విశ్వాసం ఉంచి దేవుని మీద కాకుండా వేరే వాటి మీద విశ్వాసం ఉంచడం, వేరే వాళ్ళ మీద విశ్వాసం ఉంచడం ఏమంటారంటే జారత్వం. మనకి జారత్వం గురించి తెలియాలంటే మన వివాహ ప్రమాణాల గురించి తెలియాలి. మనం చేసిన ప్రమాణాన్ని తప్పిపోతే దాన్ని మనం ఏం జారత్వం చేస్తున్నానండి అనుకోవచ్చు. నీకు అది జారత్వంగా కనబడదు. మరలా చెప్తున్నాను, నీ మార్గము వాని దృష్టికి వాక్యాన్ని బట్టి చూసుకుంటే అది ఖచ్చితంగా తప్పు మార్గంలో ఉన్నామని తొదగా తెలుస్తుంది. చేసిన ప్రమాణాన్ని మర్చిపోతే మారు మనసు పొందడానికి నేను దానికి అవకాశం ఇచ్చాను. అయితే అదేం చేస్తుందంట, తన జారత్వం విడిచి మారు మనసు పొంద నొల్లదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం ఆ విధంగా ఉండకూడదు. మనము ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఏం చేయాలి, ప్రభువా నేను చేసిన ప్రమాణాన్ని జారిపోయాను, దయచేసి నన్ను క్షమించాయ, మరలా వెళ్ళను. మారు మనసు నాకు దయచేయి అని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేశాల మీదకి దేశాలు దండెత్తుతున్నాయి. దేశాల్లో విస్తారమైనటువంటి కరువు, దేశాలలో ఇంకా వైరస్ తగ్గినటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని మాటలు, దేవుని వాక్యం నెరవేరుతుంది అక్షరాల అని మనం గుర్తించి మారు మనసు పొందాలి. కానీ అమ్మో అక్కడ ఎలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట, మనకైతే బాగుందంట అని ఆస్తులు అమ్మి తినడం కాదు, కానీ ఏంటి, మారు మనసు పొందాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఆయన వైపు మనం తిరగాలి, ఆయన వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తుంది. మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటించుచు గలిలయకు ఆయన చేరుకున్నారంట. సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి. ఇటువంటి అనుభవం ఉంటే దేవుని రాజ్యం సమీపిస్తే హాయిగా ఏం చేయొచ్చు, వెళ్ళచ్చు. మారు మనసు పొందిన వారికి ఆ స్వరం వినబడుతుంది. ఆ మారు మనసు పొందినటువంటి వారికి ఒకవేళ ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, వారి జీవితాలు ఎన్నడూ కూడా ప్రభు నుండి తొలగిపోవు. వారు పొందవలసిన స్వాస్థ్యాన్ని పొందుతారు. అట్టి అనుభవాన్ని మనం అందరం కలిగి ఉండాలని ఈ కుడుకుల ద్వారా ప్రభు అనేక మంది దైవజనులను తీసుకుని వచ్చి మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు మన హృదయాల్లో మారు మనస్సుకు తగినటువంటి కార్యాలు, ఫలాలు అనుభవించినట్లు ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం.